హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టిక్కర్. మీ అందరికీ థాట్ టిక్కర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో భవానీ అర్ధమండల దీక్షా మాలాధారణ ఎప్పుడు, భవానీ దీక్షా విరమణ ఎప్పుడు చెయ్యాలి, గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఉండబోతుంది, అలానే కలశజ్యోతి మహోత్సవము, చండీ యాగ మహాపూర్ణాహుతి ఎప్పుడు ఉండబోతుంది, ఇలా భవానీ దీక్షా మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సరం భవానీ దీక్ష మహోత్సవాలు ఈ 2024లో నవంబర్ 11 సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇలా ప్రారంభమై డిసెంబర్ 25 బుధవారం వరకు జరుగుతాయి. భవానీ మండల దీక్షా మాలాధారణ కాలము నవంబర్ 11 నుండి నవంబర్ 15 కార్తీక పౌర్ణమి వరకు. ఇంద్రకీలాద్రిపై ఈ రోజుతో అనగా నవంబర్ 15తో భవానీ మండల దీక్షా మాలాధారణలు ముగింపు ఉంటుంది. మరలా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు భవానీ అర్ధ మండల మాలాధారణలు జరుగుతాయి. ఇక కలశజ్యోతి మహోత్సవము డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం విజయవాడలో భవానీ దీక్షా విరమణ కాలము చూసుకుంటే డిసెంబర్ 21 శనివారం నుండి డిసెంబర్ 25 బుధవారం వరకు భవానీ దీక్షా విరమణలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ డేట్స్ లోనే ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణలు మరియు చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఇక మహాపూర్ణాహుతి డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీసెంట్ గా విజయవాడ దేవస్థానం వారు అందించడం అయితే జరిగింది. ఇంకా వీటికి సంబంధించి విజయవాడ దేవస్థానం వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించినా వెంటనే ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న భవానీ దీక్షా మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ టిక్కర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.